లోపలికి వెళ్తాడు. పరిశుద్ధాత్మ లోపలికి రావాలన్నా పైకి రావాలో చెప్పండి నాకు. రెండు కావాలి బాబు. ఆయన లోపలికి వచ్చినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది, పైకి వచ్చినప్పుడు శక్తి కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలోనికి ఎప్పుడు వస్తాడు? రక్షణ పొందినప్పుడే వస్తాడు. అసలు నువ్వు రక్షణ పొందాక వస్తాడు కాదు, ఆయన వచ్చి నీకు రక్షణ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చి నీ మనోనేతలు తెరవజేస్తాడు, నీ మనసుకున్న కళ్ళు తెరిపిస్తాడు, లోపలికి వచ్చి నీలో నూతన జన్మ కలిగిస్తాడు, మారు మనసు పుట్టిస్తాడు, పశ్చాత్తాపం పుట్టిస్తాడు. అయ్యో నేను పాపినని ఏడ్చే కృప నీకు ఇస్తాడు ఆయన. పరిశుద్ధాత్మ కార్యం జరగకుండా ఎవడు మారు మనసు పొందలేడు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవడు పాపం కొరకు ఏడవలేడు. పరిశుద్ధాత్మ కార్యం జరగని క్రైస్తవులే మానవుడు జన్మపాపి కాదని మాట్లాడుతుంటారు. ఆత్మకార్యం జరిగితే ఆయన మీ పాపాన్ని కూడా చొప్పిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ కార్యం జరగని క్రైస్తవులు ఉంటారు. వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళని మెంటల్ క్రిస్టియన్స్ అంటారు, మానసిక క్రైస్తవులు. ఆత్మ